జాగీరా. నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు, తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. 100% ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ ఈ భూమిపుత్రులు ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీర్ ఇది. కానీ మీరు రండి, ఇక్కడే ఉండండి, మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడ ఉండండి, ఎవరొద్దన్నారు? 10-12 ఏళ్లలో ఎక్కడన్నా చిన్న సమస్య వచ్చిందండి? నేను అడుగుతా ఉన్నా, మా దృక్పథం ఎట్లాంటిది అంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తున్నారు మోడీ ప్రభుత్వం అంటే మేము మద్దతు పలికాం. తప్పు ఇది మీరు చేస్తుంది, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని కాపాడాలని రిక్వెస్ట్ చేశాం. దట్ ఈజ్ అవర్ ఫిలాసఫీ. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నాం. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 2 మాటలు మాట్లాడారు. ప్రాంతీయవాదం అన్నారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం ఏదో అన్నాడు ఆయన. నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా, ప్రాంతీయవాదం అంటే మరి పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు ఆత్మ బలిదానం చేసుకున్నారే, పోరాటం చేసి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వేర్పడి తెలుగు రాష్ట్రం కావాలి, లింగ్విస్టిక్ బేసిస్గా రాష్ట్రాలు ఏర్పడాలి అనే ఒక ఆకాంక్షతో వారు ఏదైతే పోరాటం చేశారో, లింగ్విస్టిక్ బేసిస్కి వారికి సంబంధం లేదు. మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుపడాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేశారు. అది కూడా ప్రాంతీయవాదం అంటారా? ప్రాంతీయవాదం అంటే నేను ఇంకో ప్రశ్న అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని. మోడీ గారు ఇవాళ ఆయన ప్రాంతం మీద అభిమానంతో, ప్రాంతీయవాదంతో తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను కొట్టుకొని పోతా ఉన్నాడు. కేన్స్ అనే పరిశ్రమ ఇక్కడ పెట్టాల్సి ఉంటే, ఇక్కడ ఒప్పందం కుదుర్చుకుంటే మా హయాంలో, మా గవర్నమెంట్లో దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టించారు. మైక్రాన్ అనే సంస్థ ఇక్కడ పెట్టాల్సి ఉంటే, పెట్టుబడి పెట్టేది ఉంటే దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టుకున్నారు. మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టా? ఏది కరెక్టు? అంటే ప్రధానమంత్రి గారు గుజరాత్కే ప్రధానమంత్రిగా వ్యవహరించడం కరెక్టా? చెప్తారా దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు? కాబట్టి ప్రాంతీయవాదం, ఇంకో మాట, చాలా విచిత్రమైన మాట అన్నారు నిన్న ఆయన. ఇంకొన్ని రోజులు అయితే జనగణమన పాడరు. మాకు జనగణమన మాకు నేర్పించాల్సింది ఏం లేదు. దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేల ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల, కమ్యూనిస్టులు కదం దొక్కిన నేల ఇది. కాబట్టి మాకు పోరాటాలు కొత్త కాదు, మాకు యుద్ధాలు కొత్త కాదు, త్యాగాలు కొత్త కాదు. మాకు వాటి గురించి జాతీయ భావన ఉంది. ఇక్కడ దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది. వి కాంట్రిబ్యూట్ టు ద నేషన్. వీఆర్ లెస్ దెన్ 3% ఆఫ్ ఇండియా, బట్ వీ కాంట్రిబ్యూట్ 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి. సో వీ డోంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ మారల్ లెక్చర్స్ ఆర్ మారల్ పోలీసింగ్ ఫ్రమ్. వారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వారిని గౌరవిస్తాం. వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్గా గౌరవిస్తాం. ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతా, హైదరాబాదీ బిర్యానీ పెడతా. కానీ వచ్చి మా సెక్రటేరియట్లో కూర్చొని పెత్తనం చేస్తాము మా రాజకీయాల్లో. మరి ఇంకా మొన్ననే కదా వేరుపడ్డది, ఇంత కష్టపడి 60 ఏళ్ళు పోరాటం చేసి మొన్న వేరుపడ్డాం 2014లో. మొన్న చంద్రబాబు నాయుడు గారు రానే వచ్చే 2018లో, మళ్ళీ ఇప్పుడు మీరు కూడా వస్తారు 2023లో. దట్స్ ఆల్ ఐమ్ సేయింగ్. అండ్ లాస్ట్ వర్డ్ ఐ విల్ లైక్ టు సే ఆన్ దిస్. పవన్ కళ్యాణ్ గారిది మధ్యన ఓజీ అని సినిమా వచ్చింది. ఐ వుడ్ లైక్ టు రిమైండ్ మై బ్రదర్ పవన్ కళ్యాణ్, వీ హ్యావ్ ఎ తెలంగాణ ఓజీ కేసీఆర్. ఇక్కడ మా కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన చాలు మాకు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ us, he will take care of the state and our issues. A supplementary. Yeah, Ratna, please. Sir, if I can take a Bhai. Yeah, Ratna. Yeah, please go ahead. Yes ma'am. अरे माइक तो दो यार. आवाज बढ़िया बताइए. नहीं प्लीज बोलिए. अंत స్థాయిలో దట్ ఈస్ యువర్ ఒపీనియన్. నో దట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్. తెలంగాణను డిస్టర్బ్ చేయాలి అని 2014లోనే ప్రయత్నం చేశారు. కొత్తదేమి కాదు. మన అనుమతి లేకుండా, మనకు కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా లోయర్ సీలేరు ప్రాజెక్ట్ని తీసుకొని పోయి ఆంధ్రాకి ఇచ్చారు. 5 మండలాలు తీసుకొని పోయి ఆంధ్రాలో కలిపారు. చాలా ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహారం చేసింది. మనం స్టేట్ వైడ్ బంద్ కూడా పిలిపించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు స్టేట్ వైడ్ బంద్ కూడా పిలిపించారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రం గత 12 ఏళ్లుగా తెలంగాణకు చేసింది శూన్యం. అందులో అనుమానం కూడా మీకు అక్కర్లేదు. ఐటీఐఆర్ రద్దు చేశారు, బయ్యారముకు కర్మాగారం పెట్టలేదు, విభజన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రయోగాలు చేశారు. కాకపోతే మధ్యలో సెక్షన్ 8 అడ్డం పెట్టుకుని హైదరాబాద్ను కొంత కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ప్రయత్నం కూడా కొంతకాలం కుట్ర జరిగింది. కానీ ఇందాక నేను చెప్పింది ఊరికే చెప్పలేదు అమర్ గారు. తెలంగాణ యొక్క పోరాట స్ఫూర్తి అందరికంటే బాగా 2 జాతీయ పార్టీలకు బాగా తెలుసు. కాంగ్రెస్కి తెలుసు, బీజేపీకి తెలుసు. మళ్ళీ తెలంగాణ ఎంత ఫాస్ట్గా చార్జ్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా అవసరమైతే కదం తొక్కుతుంది కూడా వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి అట్లాంటి ప్రయోగాలు మనమే చేస్తారని నేనైతే అనుకోను.
పవన్ కళ్యాణ్ గారు నేను ఆవేశంగా మాట్లాడినప్పుడు ఏమైనా మాట తూలారేమో నాకు తెలియదు. బట్ నేనైతే అనుకోవట్లేదు, అట్లా జరుగుతుందని అనుకోవట్లేదు. అట్లా జరిగితే మాత్రం ఇంకొక ఉద్యమం మాత్రం అద్భుతమైన ఉద్యమం జరుగుతుంది. దానికి మళ్ళీ బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తుంది, అందులో అనుమానం కూడా అక్కర్లేదు. సతీష్ గారు. సార్, రీసెంట్గా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మేము రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగిస్తే బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటుందా అని చెప్పేసి అడిగారు. సవాల్ నేను రేవంత్ రెడ్డి గారికి నేను అడిగేది ఒకటే, ఉచిత విద్యుత్ విషయంలో ఎవరికన్నా కొంత హక్కుంది మాట్లాడేదంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు కొద్దిగా ఏమైనా హక్కు ఉంటుంది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారో, ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు, కానీ ఆయనకు ఉచిత విద్యుత్తు అనే మాట మాట్లాడే హక్కు కూడా లేదు. ఎందుకంటే అమెరికాలో రేవంత్ రెడ్డి గారు తన మనోగతాన్ని స్పష్టంగా బయటపెట్టారు. రైతులకు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు. నేను అనలా, ఇది రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఆటాకో తానాకో ఏదో సభకు పోయారో అక్కడ ఎవరు అడిగితే చెప్పారు 24 గంటలు దండుగా 3 గంటలు ఇవ్వాలి. నిన్నగాక మొన్న పబ్లిక్ హియరింగ్ జరిగితే ఏది ఈ రైతు డిస్కామ్ అనే దాని మీద వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారు, మొన్నటిదాకా కిసాన్ సెల్ అధ్యక్షుడిగా ఉన్న కోదండ రెడ్డి గారు సేమ్ మాట చెప్పారు. అక్కడ కూడా 3 గంటలు చాలు అని చెప్పారు. ఇవన్నీ కాదండి, నేను అడిగేది ఒకటే, కేసీఆర్ గారు 24 గంటలు ఉచితంగా విద్యుత్ వ్యవసాయానికి ఏ డిస్కమ్ పెట్టకుండా కొత్త డ్రామా చేయకుండా ఇచ్చినప్పుడు మీరు ఎందుకు పెడుతున్నారు? ఒకటి. రెండోది, నాకు నిర్మలా సీతారామన్ గారు మాట్లాడిన ప్రెస్ కటింగ్ కూడా ఉంది. మీరు మోటార్లకు మీటర్లు పెట్టకపోతే 30,000 కోట్ల రుణం ఇవ్వము నిర్ద్వందంగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. సీతారామన్ గారు చెప్పిన మాట, నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాట, దాన్ని రేవంత్ రెడ్డి గారు విభేదిస్తారా? మొన్న మీరు RDSS లో చేరారు కదా, చేరిన తర్వాత అందులో స్పష్టంగా రాసింది సోలార్ పవర్ జనరేషన్ ద్వారానే మరి భవిష్యత్తులో రేపటి రోజున ఉచిత కరెంట్ ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అని. మరి సోలార్ పవర్ రాత్రి రాదు కదా, మరి ఎట్లా ఇస్తారు మీరు కరెంట్ 24 గంటలు? ఇది ఇంకో పాయింట్. చివరి పాయింట్ నేను అనేది ఏంటంటే సతీష్ గారు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సవాళ్ళు విసరడం పారిపోవడం కొత్త ఏం కాదు. 2018లో కొడంగల్లో ఓడిపోతే నేను సన్యాసం తీసుకుంటా అన్నాడు. 3 నెలల్లోనే తిరిగి వచ్చి పార్లమెంట్లో పోటీ చేశాడు. కాబట్టి ఆయనకేం కొత్త కాదు, ఆయనకి సిగ్గులేదు. కానీ ఒకటి మాత్రం పక్కా, 420 హామీలు ఏదైతే మీరు ఇచ్చారో, అభయహస్తం మేనిఫెస్టో అన్నారో, అది అమలు చేయకపోతే ఓటు అడగననే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? నేను అడుగుతా ఉన్నా. ఇంకోటి చెప్తున్నాడు కదా ఆయన 2034 దాకా ముఖ్యమంత్రిగా ఉంటానని. అంత ధైర్యం ఉంటే ఇప్పుడే రద్దు చేసిరా? ఈ రోజు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్ద మెజారిటీతో గెలవబోతుంది. 90 సీట్లకు పైగా గెలిచే ఆస్కారం ఈరోజు ఉంది. అందుకే ఆయనకు తెలుసు, ఇవన్నీ తెలుసు. ఏదో డైవర్షన్ కోసం, అటెన్షన్ డైవర్షన్ కోసం ఆడే నాటకాలు తప్పేమి కాదు. ఆయనకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే 420 హామీలు అమలు చేస్తేనే నేను పోటీ చేస్తాను చెప్పమనండి, మేము కూడా రెడీ.